अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं नक्षत्रनादवदनं नादं त्रिभुवनावनं अमिताशेषभुवनं शास्त्रारं नवमि पावनं स्वामी శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని తెలుసుకుంటున్నాము. మనం ఏదో వృద్ధ గ్రంథాలను చదివేసేసి రామాయణ భారత భగవద్గీతలు చదివితేనే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుని వాటిని కొందరం చదువుతున్నాము, కొందరం చదవట్లేదు. ఎవరో ప్రవచకుల వారు మాట్లాడేటువంటిది చదివినటువంటి వాళ్ళ సరైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి దీంట్లో ఆయన ఏదో స్టేజ్ మీద కూర్చుని ఉపన్యసిస్తూ ఉంటే ఆ ఉపన్యాసాన్ని వినేటువంటి పరిస్థితిలోనే ఉన్నాను తప్పితే భక్తి అనేటువంటి దాన్ని అలవర్చుకోవటానికి రుగ్రంథాలే అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నాము. ఈ కృష్ణ శతక కర్త వ్రాస్తున్నారు, పంచేంద్రియ మార్గంబుల గుండెపు బుద్ధిని జరించి గొన్ని దినంబుల్ ఇంచుక సజ్జన సంగతి నెంచక నెమ్మరి తిరిగినాడ నిపుడే కృష్ణ అని చెప్పేసరి ఈ కృష్ణ శతక కర్త ఎంతో ఈ ఒక చక్కనైన పద్యాన్ని రాయటం జరిగింది. పంచేంద్రియాలు చెప్పేటువంటి మార్గాన్ని విస్మరించి దుర్జనులైన వాళ్ళతో తిరిగి ఆ ఒక్క సజ్జన సాంగత్యం ఏర్పడ్డ తర్వాత పంచేంద్రియాలు బోధించినటువంటి బోధనలతో నిన్ను తెలుసుకున్నానయ్యా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణ శతక కర్త ఎంతో చక్కగా చెప్పడం జరుగుతోంది. పంచేంద్రియ మార్గంబుల గుండెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్ ఇంచుక సజ్జన సంగతి నెంచక మెరిగినాడ నిజముగా కృష్ణ నాడ నిప్పుడే కృష్ణ అని చెప్పేసరి ఈ ఒక కృష్ణ శతక కర్త ఈ ఒక చక్కని పద్యాన్ని చెప్పటం జరిగింది. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం పూర్తిగా ఇటువంటి పద్యాలని శతకాలని చదివి వాటిలో ఉన్న భావాలని మనం తెలుసుకోలేము. పోనీ రామాయణ భారత గ్రంథాలైనా చదివి మనం వాటిలో ఉన్న విషయాన్ని తెలుసుకుందాము అనేటువంటిది లేదు. రెంటికి చెడ్డ గాడిదలాగా ఎవరో ప్రవచకులు ఎక్కడో మాట్లాడుతున్నారు అంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఆ ప్రవచకుల వారు కూడా సరిగా ఏది ఫాలో చేస్తున్నారు, దేన్ని చూసి చెప్తున్నారు అనేటువంటిది మనకి పూర్తిగా అవగాహన లేనే లేదు. భాగవతం చెప్తున్నారు, లేకపోతే భారతం చెప్తున్నారు, దేవి భాగవతం చెప్తున్నారు అని ఇలాంటివి మనం విని వెళ్ళిపోతున్నాము. మూల గ్రంథాలతో ఎటువంటి విశ్లేషణ కూడా మనకు ఉండటం లేదు. ఉదాహరణ తీసుకున్నట్టయితే ఈ యొక్క భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయని, లేదు 54 శక్తిపీఠాలు అని కొందరు, లేదు 108 శక్తిపీఠాలు ఉన్నాయని కొందరు, ఇలాగ శక్తిపీఠాలని వాళ్ళ శక్తి వంచన లేకుండా 18 నుంచి ప్రారంభించి 108 వరకు కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. ఈ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి దాన్ని తీసుకున్నట్టయితే దక్షుడు అనేటువంటి వాడు ఆ శివుణ్ణి పార్వతీని కూడా ఆ దక్షయజ్ఞానికి పిలవకపోవటంతో ఆ శివుడు ఆ యొక్క దక్షయజ్ఞానికి రాకుండా ఆయన తన తాలూకు కైలాసంలోనే ఉండటం జరిగింది. పార్వతీదేవి తన తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్తానని చెప్పేసరి
ఆవిడ యజ్ఞానికి వచ్చి ఆ యజ్ఞంలో ఆ తండ్రి చేతన నిరాదరించబడటంతో ఆవిడ ఆ ఒక్క హోమాగ్నిలో ఆవిడ దగ్ధమైపోయింది అనేటువంటి విషయాన్ని ఇది వ్యాస భగవానుడు వ్రాస్తున్నటువంటి మూల గ్రంథంలోని విషయం. అటు తర్వాత జానపదంలో వచ్చిందో, పౌరాణికంలో వచ్చిందో, ఎందులో వచ్చిందో, ఎక్కడున్నాయో ఈ కథలు మాత్రం తెలియదు. కానీ 18 శక్తిపీఠాలు, 54 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలు అని చెప్పేటువంటిది ఇలా వీళ్ళు ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారయ్యా అంటే ఆ చనిపోయినటువంటి పార్వతీ తాలూకు దేహాన్ని తీసుకుని ఆ శివుడు భుజం మీద వేసుకుని ఆ ఒక్క కైలాసానికి వెళ్తున్నప్పుడు ఈ ఒక్క దేహము కాలిపోయినటువంటి దేహం తాలూకు భాగాలన్నీ కూడా ఈ భారతదేశం అంతా కూడా చిందరవందరగా పడ్డాయి అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. కాలు ఇక్కడ పడింది, చెయ్యి ఇక్కడ పడింది, తలకాయ ఇక్కడ పడింది, కంఠం ఇక్కడ పడింది అనేటువంటి వీటితో వాటికి ఆయా పేర్లను పెట్టుకొని అక్కడ వాటికి శక్తిపీఠాలు అని చెప్పేటువంటి దీంతో ఈ ఒక ఎవరైతే అజ్ఞానంలో ఉన్నటువంటి అజ్ఞానులు ఉన్నారో, జ్ఞానులకైతే ఈ విషయం తెలుసు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాలు చెప్పి యాత్రలని చెప్పేసరి ఇక్కడ చెయ్యి పడింది, ఇక్కడ కాలు పడింది, ఇక్కడ నడుము పడింది, ఇక్కడ చెవు పడింది, ఇక్కడ ముక్కు పడింది అని చెప్పేసని ఇటువంటి 18 పీఠాలన్నట్టుగా వీళ్ళు నిర్ణయించటం, వాటికి చూడాలి అనుకుని చెప్పేసని ఈ యొక్క జ్ఞానం లేనటువంటి అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళటం జరుగుతున్నటువంటిది. ఇటువంటి విషయాన్ని సంస్కృత భాగవతంలో ఈ యొక్క వేదవ్యాసుల వారు ఎక్కడా కూడా ఉదహరించలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పుక్కుట పురాణము అనేటువంటి ఇలాంటి కథలు మనకి సనాతన ధర్మం పూర్తిగా మనకు తెలియకపోవటం మూలంగా ఈ సనాతన ధర్మంలో ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చి ఈ అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాటికే విద్యగా భావించుకుని వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవచనకర్తలు కూడా 18 శక్తిపీఠాలు, లేకపోతే 54 శక్తిపీఠాలు, లేకపోతే 108 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇలా చెప్పడంతో ఈ ప్రజలు కూడా ఓహో అవి చూస్తే ఏదో మనకి పుణ్యం వచ్చేస్తుంది అనుకుని చెప్పేసి అని పరిగెడుతున్నారు తప్పితే అసలు సంస్కృత భాగవతంలో ఇలా చెప్పబడిందా, ఇలా ఉందా అన్నటువంటి విషయాన్ని ఏ ఒక్కళ్ళు కూడా సంగ్రహంగా తెలుసుకుందాము అనేటువంటిది లేదు. ఇక వీళ్ళు ఎలా ప్రారంభిస్తారంటే మేము 18లో 10 వరకు మేము శక్తిపీఠాలను దర్శించేశామండి, ఇంకొక 8 దర్శిస్తే మాకు పుణ్యం పూర్తిగా ఫుల్లుగా నిండిపోతుందండి అని చెప్తారు. ఇటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మన తాలూకు ఈ యొక్క మతం ఆధారపడి ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కూడా ఈ ప్రవచనకర్తలు చెప్పేటప్పుడు జ్ఞానంతో చెప్దాము అనేటువంటి దాన్ని అసలు ఎక్కడా కూడా వాళ్ళు కనీసం వాళ్ళ తాలూకు జ్ఞానాన్ని వాళ్ళు ప్రదర్శించటం లేదు. వ్యాస భగవానుడు రాసినటువంటి సంస్కృత భాగవతంలో ఎక్కడా కూడా పార్వతీదేవి ఆ ఒక యజ్ఞానికి వెళ్ళి తన దేహాన్ని ఆ ఒక హోమాగ్నిలో దహించేసుకుంది అనేటువంటిదే చెప్పారు తప్పితే ఆ శివుడు ఆ ఒక పార్వతీ దేహాన్ని పట్టుకుని వెళ్తూ ఉండగా భాగాలుగా పడిపోయింది అనేటువంటి దాన్ని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము. మన దౌర్భాగ్యం ఎలా ఉందంటే సనాతన ధర్మము అని చెప్పేసి అని 7 రోజులు భాగవత సప్తాహం చేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. 7 రోజులు విన్నటువంటి ఆ పరీక్షిత్ మహారాజుకి పుణ్యం వచ్చేసి ఆయన ఈ యొక్క నరకానికి వెళ్లకుండా స్వర్గప్రాప్తి పొందాడు అనేటువంటిది మరి అందులో రాయబడలేదు. బెమ్మరపోతన గారు కూడా రాయలేదు, ఆ యొక్క వేదవ్యాసుల వారు కూడా అటువంటిది రాయలేదు. ఆయన విన్నారు అనేటువంటిది మాత్రమే చెప్పారు తప్పితే
అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అందులో ఉన్నటువంటి కథలు ఒక గజేంద్రుని ఒక ఏనుగు అంటే ఒక ఏనుగుని ఒక మొసలి కాలు పట్టుకుంది. ఆ కథ వింటే మోక్షం వచ్చేస్తుందా? లేకపోతే ఒక 3 అడుగులు అడిగి ఆయన మొత్తం ఆకాశం దాకా పెరిగిపోయాడు, అంతా వ్యాపించిపోయాడు అనే కథ వింటే మోక్షం వచ్చేస్తుందా? ఇటువంటి కథలే కదా భాగవతంలో ఉన్నటువంటివి. ఈ కథలనే కదా వ్యాస భగవానుడు రాసింది. ఈ కథలు ఇలా వింటేనే మనకు మోక్షం వచ్చేస్తుందా? ఇలాంటి కథలు వినేసైనా పరీక్షితుడు మోక్షాన్ని పొందాడు. ఇలాంటి కథలనైనా విదురుడు ఆ మైత్రేయ మహర్షి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది. ఇటువంటి లోతుల్లోకి మనం వెళ్ళాం. మనకి పుణ్యం రావాలి, కన్నులు కొల్లి మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కనుక మన ఎవరో ప్రవచకుల వారు భాగవత సప్తాహం చేయిస్తున్నారంటే అలాంటి ప్రదేశాలకు వెళ్తాము. ఆ వెళ్ళినప్పుడు ఆయన ఇలాంటి కథలే చెప్తాడు. పార్వతి దహించబడిపోయింది, ఆ దేహాన్ని వేసుకుని శివుడు బయలుదేరేటప్పటికల్లా ఆ ఒక కాళ్ళు చేతులు ముక్కులు నోళ్ళు అన్నీ ఊడిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి అని చెప్పేటువంటి పరిస్థితికి వస్తుంది. ఇటువంటివి విని ఇటువంటి ప్రదేశాలని మనం సందర్శిస్తే మన సనాతన ధర్మంలో మనకేదో పుణ్యం వచ్చేస్తుందని అనుకుంటున్నాం. సనాతన ధర్మం ఇలాంటి విషయాలు చెప్పలేదు. సనాతన ధర్మం చెప్పినటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయం ఏంటంటే సనాతన గ్రంథాలు చదివితే సనాతన ధర్మం ఏం చెప్పింది అనేటువంటి విషయం మనకి బాగా తేటతెల్లంగా తెలుస్తుంది. అలాగే ఏ ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా మనం దాని గురించి తెలుసుకుందాము అనేటువంటిది మనకి ఇప్పుడున్నటువంటి ఈ కాలమాన పరిస్థితుల్లో లేనే లేదు అనేటువంటి విషయాన్ని మరవరానటువంటి విషయము. ఒక అయ్యప్పకి వెళ్తున్నామంటే ఆ నల్ల బట్టలు కట్టుకోవటం, ఒక మాల వేసుకోవటం, స్వామి దింతకతోమ అయ్యప్ప దింతకతోమ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం తప్పితే హరిహరసుతనే శరణమయ్యప్ప అనేటువంటి పదాన్ని మనం మాట్లాడుతున్నాం తప్పితే ఈ హరిహరసుతుడు ఎలాగయ్యాడు, ఈ హరిహరసుతుడు ఎవరైనా నిజంగా జ్ఞానం కలిగినటువంటి ఒక విదేశీయుడు అడిగితే వీళ్ళు చెప్తారన్నమాట, శివుడికి విష్ణువుకి కలిపి పుట్టినటువంటి కొడుకండి అయ్యప్ప అని చెప్పేసాడు. వాడు వెంటనే వాడి దగ్గర చెప్పు కర్ర తీసుకుని ఒక్కటి పీకితే అప్పుడు వీడికి జ్ఞానం వస్తుంది. అసలు అక్కడ ఉన్నటువంటి ఆ తత్వం ఏమిటి, దేన్ని చెప్తున్నాడు ఆ ఋషిపుంగవుడు అనేటువంటి విషయం వీళ్ళకి అవసరం లేదు. హరిహరసుతనే శరణమయ్యప్ప అని చెప్పేటువంటిది మహత్తు నుంచి శక్తిని రెండింటినీ కలిపినప్పుడు మాత్రమే అయ్యప్ప అనేటువంటి వాడు జనించాడు అనేటువంటి విషయాన్ని ఋషి సాంప్రదాయం చెప్తున్నటువంటి విషయం. ఋషి సాంప్రదాయాలు చెప్తున్నటువంటి విషయాన్ని అసలు వీడికి పూర్తిగా అర్థం కాదు. మహత్ అంటే ఏంటో తెలియదు. మహత్త మహత్యమా అనేటువంటి దానికి వస్తాడు. మహత్ ఎక్కడుంది, మహత్వ మూలంగా జరిగేటువంటిది ఏంటి, ఒక గురువుని ఆశ్రయించి మహత్ అంటే ఏమిటి స్వామి, శక్తి అంటే ఏమిటి అనేటువంటి విషయాలు వీళ్ళు పూర్తిగా వీళ్ళకి అవసరం లేదు. నల్ల బట్టలు కట్టుకున్నాం, శబరిమల వెళ్ళిపోయాము, అక్కడికి వెళ్ళేసి ఆ విగ్రహాన్ని మేము 10 సార్లు చూసాం, 15 సార్లు చూసాం, 18 సార్లు చూసాం, లేకపోతే 50 సార్లు దర్శించాం. ఏంటి గాడిద గంపుడు ఒక బొక్కింది అన్నట్టుగా దేనికి ఉన్నట్టు అనేటువంటి విషయం. ఆయన జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, మార్గబంధువే శరణమయ్యప్ప, మమ గురు దేవనే శరణమయ్యప్ప అనేటువంటి విషయాలన్నీ మర్చిపోయి వీళ్ళు ఎంతసేపు కూడా ఫిజికల్గా ఆలోచిస్తున్నారు తప్పితే ఆ ఫిజికల్గా కాకుండా అందులో ఉన్నటువంటి తత్వజ్ఞానం ఏమిటి, ఈ యొక్క శక్తి అనేటువంటిది ఈ యొక్క ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఈ శక్తి ఎలా విడింది, ఈ 18 అనేటువంటిది ఏంటి, 54 అనేటువంటిది ఏంటి, 108 అనేటువంటిది ఏంటి, ఇవన్నీ ఎలా కలిపినప్పటికీ కూడా 9 అవుతుంది. ఈ 9కు ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఇటువంటి విషయాలు ఏవీ కూడా వీళ్ళకి అవసరం లేదు. మేము నల్ల బట్టలు కట్టుకున్నాం వెళ్ళిపోతాం, లేదు మేము ఈ యొక్క శక్తిపీఠాన్ని దర్శించేసాం, మేము 17 దర్శించాం, శాంకరి ఒకటి మాకు ఇక్కడ లేదు, శ్రీలంకలో ఉంది కాబట్టి ఆ శాంకరి దేవుని మేము దర్శించలేకపోయాము అని చెప్పేసి అంటారు. అసలు ఎవరు చెప్పారు? ఇటువంటిది ఏ ఋషి అయినా చెప్పారా?
పోనీ వ్యాస భగవానుడు రాసినటువంటి భాగవతంలో ఇటువంటి విషయాలు ఉన్నాయా? ఆ ఒక శివుడి ఆ ఒక పార్వతీ తాలూకు దేహాన్ని వేసుకుని బయలుదేరి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటే దేహం తాలూకు భాగాలన్నీ కూడాను ఆయన అలా మోసుకెళ్తాడా అనేటువంటి ఇంకిత జ్ఞానాన్ని కూడా మనం కొంచెం కూడా జ్ఞానంలో ఆలోచించకుండా అవిద్యలో మునిగిపోయి అవిద్యలో ఉండి మనం అందుకే అవిద్య అంటే మళ్ళీ అదొక పెద్ద గందరగోళం అయిపోయి మేమందరం అవిద్య పరాయణం అని చెప్పేసి అదొక పెద్ద దీనికి తీసుకొస్తారని చెప్పేసి అని అందుకే జ్ఞానము అజ్ఞానము అనకుండా ఆ ఒక్క పదాన్ని చాలా ఋషులు చాలా గమ్మత్తుగా చెప్పడం ప్రారంభించారన్నమాట. అందుకని చెప్పేసి ఈ ఒక కృష్ణ శతకకర్త ఇక్కడ ఈ పద్యాన్ని చెప్తూ పంచేంద్రియంబులు అనేటువంటిది ఇంత చక్కని దీంట్లో ఏంటంటే పంచేంద్రియ మార్గంబు ఆ మార్గంబుల గుండెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్ ఇంచుక సజ్జన సంగతి నెంచుక మెరిగినాడ నిపుడే కృష్ణ అని చెప్పేటువంటి ఇది ఈ ఒక్క శతకకర్త ఎంతో చక్కగా చెప్పటం జరిగింది. మనకి పురాణము తెలీదు, ఒక శతకకర్త రాసినటువంటి ఒక చిన్న పద్యాన్ని తీసుకుని ఆ శతకకర్త ఏం చెప్తున్నాడు అని తెలీదు. పోనీ ఆ ఒక భగవద్గీత అయినా పూర్తిగా తెలుస్తుందంటే అది తెలియదు. మనం ఏం చెప్తామంటే కర్మ చేయాలి, కర్మ ఫలాన్ని ఆశించకూడదు. ఎవడు చెప్పాడో ఇదంతా కూడా అన్నటువంటివన్నీ ప్రారంభిస్తారు. 37వ అధ్యాయం 37వ శ్లోకము 4వ అధ్యాయము జ్ఞాన విభాగంలో భగవద్గీతలోనే చెప్పాడు ఆయన. ఎంతవరకు జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతో ఆ ఒక కర్మలన్నింటినీ కూడా ఎలా దగ్ధం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు తప్పితే కర్మల మూలంగా పాపాలు వచ్చేస్తాయి, పుణ్యాలు వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా కలిపేసి వీళ్ళకి ఏదో పోగేసుకుని బ్యాంకులో అకౌంట్ లాగా ఉండిపోతుంది అనేటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు భగవద్గీతలో కూడా రాయలేదు. భగవద్గీతలో 4వ అధ్యాయం 37వ శ్లోకంలో ఆయన చెప్తున్నటువంటి ఏంటంటే ఈ ఒక జ్ఞానాగ్ని చేత ఈ పాప పుణ్యాలు అనేటువంటివన్నీ కూడా దగ్ధమైపోతాయి. పాపము ఉండదు, పుణ్యము ఉండదు. జీరో బ్యాలెన్స్ అయిపోయిన తర్వాతే జీవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు తప్పితే జీరో బ్యాలెన్స్ కాకుండా ఈ యొక్క జీవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అంతే తప్పితే జీవుడిని పట్టుకుపోయి నువ్వు పాపం చేసావని చెప్పేసే వాడిని ఎర్రగా కాల్చేటువంటి ఇనప చువ్వలతో కాల్చి చేతిలో పెడతాడని ఇక్కడే మనం చేస్తున్నాం. అలాంటి అకృత్యాలన్నింటినీ కూడా అక్కడ యమధర్మరాజు అటువంటి పనులు ఎక్కడా చేయలేదు. అటువంటి పనుల గురించి ఆ ఒక్క యమధర్మరాజు దగ్గరికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి విషయాలు ఎక్కడా కూడా చెప్పలేదు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ అభూతాలన్నీ కూడా మరి ఎలాగొచ్చేసి ఈ యొక్క సనాతన ధర్మంలో చేరాయో ఇవన్నీ కూడా తెలియకుండా ఉన్నటువంటి విషయాలు. కనుక సరైనటువంటి గురువుల్ని ఆశ్రయించండి. ఆ ఒక బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి గురువుల దగ్గరికి చెంతకి చేరి అసలైనటువంటి విషయాల్ని తెలుసుకుని ఆ ఒక మార్గంలో చరించి మీ జన్మలను చరితార్థం చేసుకోండి అని చెప్పేసని ఆ ఒక జన్మలన్నింటినీ కూడా చరితార్థం చేసి మనకి సద్గతులను కలిగించాలని ఆ వెంకటానాథుడిని మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రార్థించుకుంటూ ఆ ఒక స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.